హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అక్షరం ఎస్ టీవీ. నేటి వార్తలకు స్వాగతం. నెల రోజుల నుంచి పోరాటం చేస్తా ఉంటే ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క రాజకీయ నాయకులు కానీ నిలబడలేదో మా ఘోషాన్ని తెలియజేస్తున్నారు. దయచేసి ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి రాజకీయ నాయకులు అయితేనేమి, అధికారులు అయితేనేమి, ఈ రోజు మా పదాలు గ్రామాల తరఫున చిన్నారి గారి నుంచి గోపాల వ్యక్తి ఆ మమ్మల్ని తీసేందుకు కోరుకుంటారంటే ఇది అసలు విషయం. దయచేసి నాయకుల కళ్ళు తెరవండి, అధికారుల కళ్ళు తెరవండి. ఈ పదాలు గ్రామాలు కావాలా, మీరు పెద్దవాళ్ళు ఒక గ్రామమే కావాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఈరోజు ఎంత నిర్లక్ష్యంతో ఉన్నారంటే పెద్దలు వాళ్ళు మాట్లాడుతున్నారు. అయ్యో పెద్దలు వాళ్ళకు ఒకటే తెలియజేస్తున్నారు, పెద్దలు వాళ్ళు వద్దే వద్దంటున్నారు. కొంతమంది పెద్దలు వాళ్ళు మాట్లాడుతూ పెద్దలు వాళ్ళు వద్దే వద్దని వాక్యాలను వాపసు తీసుకోవాలని చెప్పారు. మీకు సిగ్గు శనముంటే ఈ పదాలు గ్రామాల తరపున పోరాడుతున్న ప్రజానికానికి మీరు వచ్చే అంతగా నిలబడిందిగా కోరుతున్నాము. అంతే తప్ప ఈ పదాలు గ్రామాలు ఏదైతే నిరసనలు ధర్నాలు యాగం చేస్తున్నారో వాళ్ళు వాపసు తీసుకోవాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు. మీ డిమాండ్ అనేది అనైతికం, మీరు చేస్తున్న పోరాటం అనైతికం. ఏ ఒక్క గ్రామాన్ని సంప్రదించకుండా మీరు సంప్రదించకుండా మీరెవరో పదాలు గ్రామాలు పెద్దలు కలపాలని చెప్పి నిర్ణయించారు అధికారులుగా కలపాలని. నేను ఏమైనా ఈ పోరాటం అనేది ఆమెలో సంవత్సరం ఆట పండుగ చూడే ఆ సంవత్సరం ఆట కంటే ఒక సంవత్సరం ఒకసారి వస్తుంది. ఇది 16 గ్రామాలకు సంవత్సరం పెట్టించినారు అన్నమాట ప్రభుత్వ యంత్రాంగం. అందుకే ఈరోజు నేను ఈ ఆనంద నిరాదీక్ష కూర్చోవడానికి మెయిన్ కారణం ఏమంటే, మేము గతంలో గొడవటి మండలం, ఆలూరు మండలం తిరుగుతూ వస్తున్నాం. ఆ బాధలు మేము అనుభవించినందుకు ఈ 16 గ్రామాలకి మా అనుభవం చెప్పడం వల్ల రేపు పొద్దున భవిష్యత్తులో మన పిల్లలకైతేనే, విద్యార్థులైతేనే, మహిళలకైతేనే, మన గ్రామ ప్రజలందరికీ కూడా మేము అనుభవించిన తీరు చెప్పాం. గతంలో వలగొండ మండలం, ఆలూరు మండలం మనకి ఎటువంటి పనులు జరుపుకోకుండా, అభివృద్ధి జరుపుకోకుండా, పనులు కావాలంటే అంత దూరం వృధా ప్రయాస పోయిన వచ్చిన అనుభవం చెప్పడం వల్ల వాళ్ళు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని 16 గ్రామాలకు ఏ రోజైతే గెజిట్ ఇచ్చి నేను మరుసటి రోజు నుంచి కూడా రకరకాల ఉద్యమాలు చేసి రకరకాల రసారోపణలు చేయడం జరిగింది. అప్పటికైనా ప్రభుత్వం యంత్రాంగం ప్రభుత్వం అయితేనేమి రాజకీయ నాయకులు ఎవరు మాకు భరోసా ఇవ్వనందున నేను 16 గ్రామాల నాయకులతో ప్రజలతో చర్చించిన తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకోవడం నేచురల్ గా అయితే ఆమెను నిరాకరించంటే చాలా మంది
అన్నారు ఆషామాష కాదు కదా, ఏం తెలియకపోతే ఏం మధ్యాహ్నం లేస్తాడమో సాయంత్రం లేస్తాడమో అసలు కూర్చుంటాం లేదన్నారు, పొద్దున కూర్చుంటాం లేదు. అయినా 3 రోజుల దాకా నేను డాక్టర్ టెస్ట్ చేయించుకున్నా. అంటే ఇప్పుడు దాకా అన్న మధ్యాహ్నం దాకా అన్న విషయం కాదు, యాక్చువల్ మధ్యాహ్నం దాకా ఆఫీసర్లు ఆయన టైం ఇచ్చాడు. ఆయన అన్న మధ్యాహ్నం దాకా కూర్చున్నా కాదు, 3 రోజుల దాకా నాకు డాక్టర్ సర్టిఫికేట్, 3 రోజుల దాకా నీళ్లు దాక్కోకుండా నీ స్టార్ మీద ఉంది, దాంట్లో అనుమానం లేదు అని నేను కూడా మెడికల్ టెస్ట్ చేయించుకొని వచ్చినాను. అందులో అనుమానం లేదు. 3వ రోజుగా 4వ రోజున కూర్చుంటా. ప్రభుత్వ యంత్రాంగము ప్రభుత్వ నాయకులు అయితేనేమి మాకు వచ్చి భరోసా ఇచ్చి ఆదోని రూరల్ 2 అని చెప్పేదాకా మాత్రం ఈ దీక్ష విరమింపే సమస్య లేదు. ఆదోని చరిత్రలోనే అదే మీరు చెప్పండి. ఆదోని చరిత్రలోనే ఇటువంటి ఆధునిక చరిత్రలోనే ప్రజా సమస్యలపై అంటే సొంత స్వార్థం కోసం కాదు, ప్రజా సమస్యలపై ఆమరణ నిరాహార దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తి గతంలో ఒక మహిళ ఉండేది, ఇప్పుడు మీరు తీసుకున్నారు. ఏ రకంగా చెప్తారు సార్ ప్రజలకి, ఇది ఏ రకంగా మెసేజ్ ఇవ్వాలని? ఇప్పుడు ప్రజలు రేపొద్దున మళ్ళీ ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతోనే మేము ఫైట్ చేస్తున్నాం. ప్రజల కోసం, మా 16 గ్రామాల ప్రజల కోసం చేస్తున్నాం. రేపొద్దున పిల్లలు భవిష్యత్తు ఒకసారి మండలం ఏర్పడింది అనుకో, మేము ఆలూరు మండలంలో ఉన్నప్పుడు 170 సంవత్సరాల తర్వాత 170 సంవత్సరాల తర్వాత ఆదోనికి వచ్చినాం. మరి అటువంటి పరిస్థితి